హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఏపీ ఐసెట్ యొక్క డాక్యుమెంట్ అప్లై చేసిన తర్వాత కూడా యువర్ డాక్యుమెంట్ ఆస్క్డ్ ఫర్ రీఅప్లోడ్ అని మెసేజ్ అయితే వస్తుంది అని చాలా వరకు కామెంట్స్ అయితే వచ్చింది. వాళ్ళకు క్లారిఫికేషన్ కోసము ఈ యొక్క చిన్న వీడియో నుండి ముందుగా ఐసెట్ యొక్క హోమ్ పేజ్ ఓపెన్ చేసి రీఅప్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబరు మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. అలా మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్టయితే మీకు సేమ్ మీ యొక్క మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేసిన తర్వాత హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మీరు ఎంటర్ చేయాల్సిన డాక్యుమెంట్ ఏమంటే సబ్మిట్ ఒరిజినల్ మార్క్స్ మెమో ఆర్ ప్రొవిజనల్ సర్టిఫికేట్. ఇక్కడ చూడండి, ఈ విధంగా మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ కాలేజీలో అయితే ఇప్పుడు ఇష్యూ చేస్తున్నారు. దాన్ని ఈ ప్లేస్లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది పీడిఎఫ్ రూపంగా. అలా మీరు సబ్మిట్ చేసిన తర్వాత మరియు మళ్ళా హోమ్ పేజ్కి వచ్చి ప్రింట్ యువర్ అప్లికేషన్ పైన క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. అలా మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఈ రెండింటిని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా మీరు సబ్మిట్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు హోమ్ పేజ్లో ఈ విధంగా అయితే రావాలా. Your application has been verified by the competent authority. You are eligible for exercising web options. ఈ విధంగా వచ్చినట్టే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనేసి ఇన్ఫర్మేషన్ మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ అప్రూవ్ అయినట్టు.